రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనడం ఆపేస్తుంది, స్టాప్ చేయడానికి మోదీ అగ్రీ చేశారు అని చెప్పి ట్రంప్ అంటున్న పరిస్థితి సార్. భారత్ అయితే ఇప్పటి వరకు ధృవీకరించలేదు ఈ విషయాన్ని. ట్రేడ్ డీల్ కుదిరిందని ట్రంప్ చేసిన పోస్ట్లో కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు డొనాల్డ్ ట్రంప్. మోదీ అగ్రీ టు స్టాప్ బయింగ్ రష్యన్ ఆయిల్ అండ్ టు బై మచ్ మోర్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ పొటెన్షియల్లీ వెనిజులా అని చెప్పేసి. కానీ భారత్ ఎక్కడ ధృవీకరించలేదు కదా సార్. ఏంటి సార్, ఏం చేయబోతూ ఉన్నాం మనం ఇప్పుడు? రష్యా నుంచి ఆయిల్ కొనడాన్ని ఆపేస్తూ ఉన్నామా, తగ్గించబోతూ ఉన్నాం? మనం అన్నామనుకోండి, మీరు ట్రంప్ నమ్ముతారా, ఇండియన్ లీడర్లు నమ్మరా, ఇక ట్రంపే ఆదర్శమా అని తిడుతుంటారు మనం. కానీ అందుకే ట్రంప్ ఏమన్నాడు, పక్కకు పెడదాం, మన వాళ్ళు ఏమనలేదు, పక్కకు పెడదాం. వాట్ డస్ ద డేటా సేస్? ఇవాళ ది హిందూలో మీకు ఫ్రంట్ పేజ్లో కథనం ఉంది చూడండి. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా ఆధారంగా ఇస్తున్నటువంటిది ఏంటి, రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ కమ్ డౌన్ టు 38 మంత్లో, అంటే గత 38 నెలల్లో ఎన్నడూ లేని తక్కువ స్థాయికి పడిపోయాయి. ట్రంప్ చెప్పింది నిజమని తేలిపోతుంది కదా. ట్రంప్ ఏమన్నాడా, ట్రంప్ చెప్పింది ఆదర్శమా అంటుంటారు కదా. ఇప్పుడు మరి ట్రంప్ చెప్పింది నిజం అవుతుంది. ట్రంప్ ఏమన్నాడు, రష్యా నుంచి కొనడం ఆపేస్తామని మోడీ చెప్పాడు. ఇది వెంటనే జరగదు, ప్రాసెస్లో జరుగుతుంది. అమెరికా నుంచి ఎనర్జీ కొంటామన్నాడు అన్నాడు. సరిగ్గా అదే జరుగుతుంది. డిసెంబర్ 2025లో ఇన్ భారతదేశం $2.7 బిలియన్ వర్త్ ఆయిల్ కొన్నది రష్యా నుంచి. సో ఇది 38 మంత్స్లో అతి తక్కువగా కొన్నది. ఇంతకన్నా తక్కువ ఎప్పుడు కొనలేదు. 38 నెలలు అంటే మీకు ఫిబ్రవరి ఆ ప్రాంతం 2022లో స్టార్ట్ అయింది కదా. సో ఆ తర్వాత మనం ఆయిల్ కొనడం మొదలుపెట్టాం. సో మీకు నవంబర్ 2025లో $3.7 బిలియన్ కొన్నాం. నవంబర్ 2025లో $3.7 బిలియన్. డిసెంబర్ 2025లో $2.7 బిలియన్ కొన్నాం. ఇంత తగ్గింది చూడండి. పర్సంటేజ్ టర్మ్స్లో ఒక్క నెలలో 27% తగ్గింది. 27.1% టు బి ప్రిసైజ్. $3.7 బిలియన్ వర్త్ ఆయిల్ నవంబర్ 2025లో రష్యా నుంచి కొంటే, ఇప్పుడు $2.7 బిలియన్ వర్త్ ఆయిల్ డిసెంబర్ 2025లో కొన్నాం. ఇది ఒక్క నెలలోనే 27% తక్కువ, 27.1%. ఇక టోటల్ ఇండియన్ ఆయిల్ ఇంపోర్ట్స్లో రష్యా వాటా చూస్తే నవంబర్ 2025లో ఇది 34% ఉంటే, డిసెంబర్ 2025లో ఇది 25% పడిపోయింది. టు బీ ప్రిసైజ్ 24.9% పడిపోయింది. అంటే మీకు చూడండి, 34% మీకు నుంచి 25% పడిపోయింది. సో ఇదొక క్లియర్ ఎగ్జాంపుల్, రష్యా నుంచి మనం ఆయిల్ కొనడం తగ్గించుకుంటున్నామని. లెట్ మీ కోట్ ద ఫిగర్ ఫ్రమ్ డిసెంబర్ 2024 నుంచి డిసెంబర్ 2025 చూద్దాం. డిసెంబర్ 2024లో మన రష్యా నుంచి కొన్న చమురుతో పోలిస్తే డిసెంబర్ 2025లో రష్యా నుంచి కొన్న చమురు ఒక ఏడాది తర్వాత చూస్తే 15% డ్రాప్. అంటే మంత్ టు మంత్ చూస్తే 27% పడిపోయింది. ఇయర్ టు ఇయర్ చూస్తే 15% పడిపోయింది. అంటే ఒక నెల తక్కువ, ఒక నెల ఎక్కువ పడిపోతుంది కదా. సో మీకు ఇయర్ అండ్ ఇయర్ అంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ చెప్పాను, మీకు షార్ట్ టర్మ్ ట్రెండ్ చెప్పాను. నవంబర్ 2025తో పోలిస్తే డిసెంబర్ 2025లో 27.1% పడిపోయింది. డిసెంబర్ 2024తో పోలిస్తే డిసెంబర్ 2025లో మీకు 15% పడిపోయింది. సో ఏ రకంగా చూసినా పర్సంటేజ్ ఆఫ్ షేర్ టోటల్ ఇంపోర్ట్స్లో చూసినా 34% ఉన్నది రష్యా నుంచి. రష్యా వాట ఇప్పుడు 25% పడిపోయింది. మరి ఇది క్లియర్గా రష్యన్ చమురు కొనుగోళ్ళు తగ్గించుకోవటానికి మోడీ మాట ఇచ్చాడని ట్రంప్ చెప్పింది నిజమని ప్రూవ్ చేస్తుంది కదా, డేటా ప్రూవ్ చేస్తుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ డేటా. మీకు మరి ఇంకోటి ఏం క్లెయిమ్ చేశాడు, మీరు ఇంతకుముందు ట్వీట్ చదివారు. ఏమని క్లెయిమ్ చేశాడు, ట్రంప్ అమెరికా నుంచి కొంటాము అని మోడీ ఒప్పుకున్నాడు అని. ఒప్పుకున్నాడా లేదా మన నాయకులు చెప్పరు. అక్కడ సైలెంట్, మౌనం. రష్యా నుంచి కొనడం ఆపారా చెప్పరు, మీకు అమెరికా నుంచి కొనడం పెరిగిందా చెప్పరు, రష్యా నుంచి కొనడం తగ్గిందా చెప్పరు. కానీ డేటా విల్ స్పీక్ కదా. ఇది ఇంపోర్ట్స్ కదా, ఇవేమీ రహస్యంగా ఉండదు కదా. భారత ప్రభుత్వ డేటాలో ఉంటుంది. హిందూ పత్రిక మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ డేటాను తీశారు కదా.
మన తెలుగు పత్రికల కంటే లడ్డూలో ఏం కల్తీ కలపాలనే గోల తప్ప ఇంకోటి లేదు కదా. లడ్డూలో గొడుకో కలపాలా, పందికో కలపాలా, బాత్రూమ్ కెమికల్స్ కలపాలా, ఇదే పంచాయతీ. మనకు వేరే కెమికల్స్ కలపాలా, ఇంకేదన్నా అసిడిక్ యాసిడ్ కలపాలా, ఇదే పంచాయతీ వాళ్ళకు. గత 15 రోజులుగా, 15 రోజులు చాలా రోజులుగా తెలుగు పత్రికలకు తిరుమల లడ్డులో ఏ కొత్త కల్తీని కనుగొనాలి అనే పంచాయతీలో ఉన్నారు కనుక ఇలాంటి సీరియస్ ఇష్యూస్ వాళ్ళకి పట్టింపు లేదు. ప్రజలకు జీవితాలకు సంబంధించిన ఇష్యూస్, దేశ ఎకానమీకి సంబంధించిన ఇష్యూస్. కానీ అప్రిషియేట్ చేయొచ్చు, ద హిందూ హెస్ పబ్లిష్ ద స్టోరీ. మీకు కోటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ డేటా, కెన్ ద గవర్నమెంట్ కాంట్రడిక్ట్ దిస్? ప్రభుత్వం దీనికి కాదని చెప్పొచ్చు కదా, ఎక్కడ చెప్పలే కదా. మీకు ఇంకోటి కూడా చెప్తాను. మరి అమెరికా నుంచి ఎంత పెరిగింది? మీకు ఇంతకుముందు ఒక డేటా ఇచ్చాను. డిసెంబర్ 2024తో పోలిస్తే డిసెంబర్ 2025లో రష్యా నుంచి మనం 15% తక్కువ కొన్నాము అని ఒక డేటా పాయింట్ చెప్పాను. సరిగ్గా అమెరికాతో ఎంత కొన్నామో తెలుసా? డిసెంబర్ 2024తో పోలిస్తే డిసెంబర్ 2025లో మన అమెరికా నుంచి కొన్నది 31%. అంటే ఎక్కడ 15%, ఎక్కడ 31%. మీకు స్ట్రేట్ అవే మీకు పెరిగిపోతుంది కదా, డబుల్ అయింది. మరి డబుల్ అయినప్పుడు మనకు లాభమా? పరివి రష్యా నుంచి కొనడం తగ్గించి అమెరికా నుంచి కొనడం మనకు లాభం అయితే కొనొచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు ఏం చెప్తుంది ప్రభుత్వము? వీఆర్ ఓన్లీ అవర్ ప్రజల ఇంధన అవసరాలు డిసైడ్ చేస్తుంది ఎక్కడి నుంచి కొనడం అంటున్నారు. సో మీరు నిజమే, అదే నిజమా? లెక్కలు తీద్దాం అది కూడా. మీకు అమెరికన్ గల్ఫ్ కోస్ట్ నుంచి లేదా వెనిజులా నుంచి మనము కొనాలి అంటే షిప్పింగ్ కాస్ట్ $4 to $5 per barrel అవుతుంది. అదే మీకు రష్యా నుంచి కొంటే, గల్ఫ్ నుంచి, వెస్ట్ ఏషియా, పశ్చిమాసియా నుంచి కొంటే $1 అవుతుంది. రష్యా నుంచి కొనడం పైన కాంక్రీట్గా డేటా లేదు. ఎందుకు లేదు అంటే రష్యా నుంచి మన రకరకాల శాంక్షన్స్ను ఎదుర్కొని ఇంపోర్ట్ చేసుకోవాలి కనుక రకరకాల కాస్ట్లు ఉంటాయి. బట్ అట్లీస్ట్ నీకు సిగ్నిఫికెంట్లీ లో. మీకు అమెరికా గల్ఫ్ కోస్ట్ నుంచి లేదా వెనిజులా నుంచి మనం షిప్పుల్లో ఆయిల్ తెచ్చుకోవడం కన్నా రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోవడం దాదాపు సగం అని చెప్పచ్చు రేట్, ట్రాన్స్పోర్ట్ కాస్ట్. మీకు డెఫినెట్గా వెస్ట్ ఏషియా, పశ్చిమాసియా నుంచి కొనడం ఇంకా తక్కువ ఉంటుంది, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ రష్యా నుంచి ఆయిల్కు షిప్పింగ్ కాస్ట్ ఇస్ సబ్స్టాన్షియల్లీ లెస్ దెన్ కంపేర్డ్ టు అమెరికన్ కాస్ట్. మరి ఎందుకు కొంటున్నాం మనం అంటే, అమెరికా ఇప్పుడు మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఎనాలిసిస్ ప్రకారము వెనిజులా ఆయిల్ మనం కొనాలి అంటే కనీసం ఒక $10 to $12 per barrel డిస్కౌంట్ ఇస్తే తప్ప మనకు వయబుల్ కాదని. ఎందుకంటే వెనిజులా ఆయిల్తో ఇంకో ఛాలెంజ్ ఇక్కడ ఉంది, దానికి రిఫైనింగ్ కాస్ట్ ఎక్కువ, చాలా ఎక్కువ రిఫైనింగ్ కాస్ట్. ఎందుకంటే అది చాలా కోర్స్ ఆయిల్, అంటే దాని ఆయిల్ యొక్క క్యారెక్టర్ రీత్యా చూస్తే వెనిజులా ఆయిల్ డిఫికల్ట్ టు రిఫైన్. సో మరి ఎవరికి లాభం? మరి ఇప్పుడు ఎకనామిక్గా దేశానికి నష్టం జరుగుతుంటే, రష్యన్ ఆయిల్ ఏమో చాలా డిస్కౌంట్కు దొరుకుతుంటే, మీకు రష్యన్ ఆయిల్లో మనం చెల్లింపులకు డాలర్లు అవసరం లేదు. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంచి పని కూడా చేసింది. అంతకుముందు మనం రష్యన్ ఆయిల్ కొనటానికి రూపాయలలో చెల్లించు ఉండేవాళ్ళం. సమస్య ఏమొచ్చిందంటే కొన్ని $100 కోట్ల విలువైన ఇంపోర్ట్స్ మనం చేసుకుంటూ వచ్చాం ఈ 3 years. దాంతో రష్యా దగ్గర పెద్ద ఎత్తున మన రూపాయలు పెండింగ్లో ఉన్నాయి, రూపాయలన్నీ నిలువ అయిపోయినాయి. ఏం చేసుకోవాలి రూపాయలు? వారు మన దగ్గర నుంచి, వాళ్ళు ఇండియా నుంచి రష్యా కొనేది చాలా తక్కువ, మనమే రష్యా నుంచి కొంటూ ఉంటాం, డిఫెన్స్ సప్లైస్ కానీ ఆయిల్ సప్లైస్ కానీ. అప్పుడు రష్యా ఏమన్నది, మరి మా దగ్గర రూపీస్ పెరిగిపోతున్నాయి కదా, అందువల్ల మేము డాలర్లోనే తీసుకుంటామని కూడా అన్నారు. అప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ రూపాయలను ఉపయోగించుకునే మార్గం చెప్పింది. అంటే నార్మల్గా అయితే వాళ్ళు మన దగ్గరికి వెళ్ళి రూపాయలు పెట్టి కొనాలి, అలా కాకుండా ఈ రూపాయలను ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఇప్పుడు రష్యా మనము ఆయిల్ కొనటానికి చెల్లించిన రూపాయల్ని మన దేశంలో విదేశీ పెట్టుబడుల్లాగా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాం. దాన్నే పెట్రో రూపీ అంటున్నాం మనం. అంటే పెట్రో డాలర్ అని విన్నాం కదా. మీకు 1970sలో నిక్సన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమెరికా, సౌదీ అరేబియాల మధ్య కుదిరిన ఒప్పందం వల్ల డాలర్లలో ఆయిల్ ట్రేడ్ జరగాలని ఒప్పందం కుదిరింది. దాన్ని దూరం దాటిన ప్రతి ఒక్కరిని అమెరికా అటాక్ చేసింది. మీకు సద్దాం హుస్సేన్ డాలర్లో ఆయిల్ ట్రేడ్ కాక యూరోలో ఆయిల్ ట్రేడ్ అన్నాడు, సద్దాం హుస్సేన్ చంపేశారు. గడాఫీ డాలర్లలో ట్రేడ్ కాదు, ఒక ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ కలిసి ఒక కరెన్సీని క్రియేట్ చేసుకుందాం అన్నాడు. గడాఫీని లేపడేశారు.
ఇప్పుడు చైనా వాళ్ళు యువాన్లలో ఆయిల్ ట్రేడ్ అంటున్నారు. సో భారత ప్రభుత్వం కూడా రూపాయల ఆయిల్ ట్రేడ్ అన్నందుకు ఇండియా పైన కూడా కారాలు మిరియాలు నూరాడు. బ్రిక్స్ కరెన్సీ ఇండియా సంగతి తెలుపుతానన్నాడు కదా. సో మనము రష్యాతో ఈ రకమైన అండర్స్టాండింగ్ కూడా చేసుకున్నాం. అంటే ఏమవుతుంది ఇది అంటే రష్యాతో ఆయిల్ కొంటే చీపు, రష్యాతో ఆయిల్ కొంటే రూపాయల్లో చెల్లించవచ్చు. ఆ రూపాయల్లో వాళ్ళు మన దగ్గర వస్తువులు కొనడానికి వాడుకోవచ్చు, లేదా పెట్టుబడులు పెట్టడానికి వాడుకోవచ్చు. ఇంత బెనిఫిట్ మన రూపాయి ఇంటర్నేషనలైజ్ అయ్యడానికి ఉపయోగపడుతుంది. పెట్రోల్ రూపీగా ఇవాళ ఎమర్జ్ కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా ఎమర్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని రకాలుగా మనకు స్ట్రాటజిక్గా బెనిఫిట్ అవుతున్నప్పుడు ఎందుకని రష్యన్ ఆయిల్ కొనడం మానేసి అమెరికా నుంచి కొనడం పెంచుకుంటున్నాం? ఇది లొంగుబాటు సరెండర్ కాదా? ఇది కాంప్రమైజ్ కాదా? సో మోడీ ట్రంప్కు రాజీ పడ్డాడు, ట్రంప్కు మోడీ లొంగిపోయాడని పార్లమెంట్లో ప్రతిపక్షాలంటే బీజేపీ చాలా తీవ్రంగా స్పందిస్తుంది. బట్ దిస్ ఈజ్ ద డేటా కదా. పోనీ ఇక్కడికైనా ట్రంప్ ఆగుతాడా? ఇప్పుడు ఆయిల్ ఒక్కటే కానివ్వండి అనుకుంటాడా? ఇంకేమంటున్నాడు, రష్యా నుంచి మీరు డిఫెన్స్ సప్లైస్ కొనడం మానేయాలి అంటాడు. ఇదివరకు కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ కార్సా చట్టం కింద మన S-400 కొంటే మన పైన ఆంక్షలు పెట్టాడు. మనం క్రయోజనిక్ రాకెట్ టెక్నాలజీ రష్యా నుంచి కొంటామంటే, క్రయోజనిక్ ఇంజన్లు కొంటామంటే జిఎస్ఎల్ గతంలో అమెరికా ఆంక్షలు పెట్టింది. అంటే ఇక్కడికి ఆయిల్తో ఆగదు ఇప్పుడు ఇది. మీరు ఆయిల్ కొనడం తగ్గించుకున్నాం. రేపు ఏమంటాడు, మీరు డిఫెన్స్ కూడా కొనడం మానేయండి అంటున్నాడు. మా దగ్గరే కొనండి అంటున్నాడు. $500 బిలియన్ మా దగ్గర కొనడానికి మోడీ అంగీకరించాడు. ఎనర్జీ, టెక్నాలజీ, ట్రేడ్ అని. ఇప్పుడు రేపు అక్కడితో ఆగుతాడా? మీ అగ్రికల్చరల్ డైరీ మార్కెట్లో మమ్మల్ని ఎంటర్ కానివ్వండి అంటున్నాడు. ఇప్పుడు మన తిరుమల రెడ్డి పైన ఇంత చర్చ చెప్తున్నాం కదా, జంతుకోవు అని. నిజంగా జంతుకోవు పాలు రాబోతున్నాయి. అమెరికా ఒప్పందంతో నాన్ వెజ్ మిల్క్ రాబోతుంది. ఇక్కడ అమెరికాలో ఆవులకు బ్లడ్ మీల్, మీట్ మీల్, బోన్ మీల్, సో మీకు పందులు, ఆఖరికి గుర్రాలు, కుక్కలు, పిల్లుల మాంసం కూడా పెడతారు. ఇదంతా రాబోతుంది ఇండియాకి, ఈ నాన్ వెజ్ మిల్క్. ఇప్పుడు జంతు కొవ్వుతో నెయ్యి గోలగోల జరుగుతుంది కదా. జంతు కొవ్వుతో తయారు చేసిన పాలు నెయ్యి రాబోతుంది అమెరికా నుంచి. సో ట్రంప్ ఫోర్స్ చేస్తున్న దానిపైన ఇండియా కండిషన్ పెట్టింది, స్ట్రిక్ట్ సర్టిఫికేషన్ ఉండాలి, ఎనిమల్ రిలేటెడ్ డయట్ ఆ ఆవులకు ఇవ్వలేదు అని ప్రూఫ్ ఉండాలి అని ఉండాలి. కానీ దానికి ట్రంప్ ఒప్పుకుంటలేడు. ఇదంతా నాన్ బారియర్స్, అదేంది ఇట్లాంటి రెస్ట్రిక్షన్లు ఏంటి అంటున్నాడు. సో మనం ఎక్కడికి రాకపోతాం మనం. సో వెరీ దట్ కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించుకోమంటే ఎత్తేసుకున్నాం 11%. టెస్లా కంపెనీ ఇండియాలో తయారు చేయదు, చైనాలో తయారు చేసి ఇండియాలో అమ్ముకుంటా అంటే ఓకే అన్నాం. దానివల్ల చైనా లాభపడ్డది, మనం కాదు లాభపడ్డది. సో టెస్లా అంతకుముందు మేక్ ఇన్ ఇండియా కంపల్సరీ ఇండియాలో తయారు చేయాలి, లేకపోతే చూడండి మోడీ అంటే ఏమనుకుంటున్నాడు. ఇలాన్ మస్క్ కూడా చెప్పిండు, నువ్వు టెస్లా అయినా గిస్లా అయినా మా దగ్గర తయారు అయితేనే రావాలి, లేకపోతే రానివ్వమన్నాడు అని. ఏమైంది మరి? చలి తప్పులు లేకుండా టెస్లాను ఎలా చేయలేదా? ఢిల్లీలో, బాంబేలో వాడు షోరూమ్లు పెట్టుకోలేదా? తయారు చేస్తాను. టెస్లా ఎక్కడ పెడతా? ఏడ మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు? చైనాలో తయారు చేసి ఇండియాలో అమ్ముతున్నాడు. మరి బాయ్కాట్ చైనా ఎక్కడ పోయింది? బాల్కన్లోకి వెళ్ళి చెడిపోయిన చైనా టీవీలను ఎత్తేసి దేశభక్తిని చాటుకున్న పెద్ద మనుషులంతా సోషల్ మీడియాలో ఎక్కడ పోయారు? అయ్యా మరి ఆ చైనాలో తయారు చేసిన టెస్లా కార్లు ఇండియాలో ఎందుకు అమ్ముతున్నారని ఒక్కరన్నా అడుగుతున్నారా? అంతకుముందు బాయ్కాట్ చైనా అనుకుంటాం. మొత్తం పనిచేయడం మానేసిన మేడ్ ఇన్ చైనా టీవీ సెట్ తీసుకొచ్చి బాల్కన్లోకి వెళ్ళి విసిరేసి దాని ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో తమ దేశభక్తిని చాటుకున్నారు. ఎక్కడ పోయిన వాళ్ళంతా? మరి ఇప్పుడు టెస్లా జనాలు తయారు చేసి ఇండియాలో అమ్ముతున్నారు కదా. దీనికి ఎందుకు హార్లీ డేవిడ్సన్ వెహికల్ పైన 110%, 70% తగ్గించారు కదా. సో ఇలా ఒక్కటి కాదు, మీకు ఎన్నిటి మీద తగ్గించారో చెప్తాను. సో మరి ఇది ఇక్కడికైనా ఆగుతున్నారు ట్రంప్. కాశ్మీర్లో నేను మీడియేట్ చేస్తా అంటాడు, వినకపోతే సంగతి చూస్తా అంటాడు, టారిఫ్ వేస్తా అంటాడు. ఆల్రెడీ యుద్ధాన్ని ఆపిన అంటాడు కదా టారిఫ్ వేపని వాడి. సో వేర్ విల్ వి స్టాప్? ఇది ఎక్కడి దాకా ఆగుతుంది అనే క్వశ్చన్ ఉండాలి కదా. సో అందువల్ల క్లియర్గా కనబడుతోంది ఈ భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో ట్రంప్తో మోడీ రాజీ పడ్డాడు. ఇంకా ప్రతిపక్ష భాషలో చెప్పాలంటే, కొంచెం గౌరవ భాషలో చెప్పాలంటే రాజీ, ఇంకా ప్రతిపక్ష భాషలో చెప్పాలంటే లొంగిపోయాడు. సో దిస్ ఎ క్లియర్ ఇండికేషన్ కదా ఈ డేటా.